ఆలూరు నియోజకవర్గ రైతులు ఓ పార్క్ ఏర్పాటు చేసి జింకల బెడద నుంచి రైతులను రక్షిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాట మరిచిపోయారు. ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు. జింకల బెడద నుంచి రైతులను కాపాడేందుకు వాటికి పార్క్ నిర్మిస్తామంటూ కర్నూలులో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 100 రోజులైనా ఈ హామీపై దృష్టి పెట్టలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీంతో రెచ్చిపోతున్న జింకలు పంటలపై దాడి చేసి రైతుల్ని నిండా ముంచుతున్నాయి. తమ పంటల్ని జింకలు నాశనం చేస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆలూరు నియోజకవర్గం రైతులు. జింకలు చాలా ఇబ్బందిగా ఉంది. 50-60 జింకలు వచ్చి చేనులోనే మేసిపోతుండవి. వర్షం వస్తే చాలా ఇబ్బంది సార్ మాకు. రాత్రి కాగడాలతో టార్చ్ లైట్లతో పోయినా కూడా మేము ఒకతా ఉంటే అవి ఒకటి మేసిపోతుంటవి. తొక్కి పెడుతుండవు సార్. అంతా మేము పత్తి పెట్టుకున్నాము, దాంట్లోనే అంతా తొక్కి అంతా నాశనం చేసిపోతుండవు సార్. ఆలూరు, ఆస్పరి, హలహర్వి మండలాల్లో ఖరీఫ్లో దాదాపు 48,000 హెక్టార్ల పంట సాగవుతోంది. జింకల కారణంగా ఈ పంటను రక్షించేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైతన్నలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న జింకలు పంట పొలాలపై ఒక్కసారిగా పడి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి రాకుండా పోవడంతో ఇక్కడి రైతులు కుదేలవుతున్నారు. ఈ జిముకల వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ జిముకలు మొత్తము మందలుగా ఈ పొలాల్లో పడడం వలన రైతులు రాత్రింబొగలు బ్యాటరీలు పెట్టుకొని దీపాలు పెట్టుకొని అసలు రైతులంతా రాత్రింబొగలు పొలాల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడైనా కూడా ప్రభుత్వం వెనకనే స్పందించి ఈ రైతులను ఆదుకోవాలా. ఈ జిముకలకు ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్య చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెనకనే ప్రభుత్వం దీని మీద ఈ పార్క్ ఏర్పాటు చేయాలంటని చెప్పని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ప్రధానంగా ఆలూరు, ఆస్పరి, హాల్హర్వి మండలాల్లో పెద్ద సంఖ్యలో జింకలున్నాయి. ఇవి పంటలపై దాడి చేసి రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. వన్యప్రాణి పరిరక్షణ చట్టం కారణంగా వీటిని వేటాడే వారిపై కేసులు బనాయిస్తుండటంతో ఏమీ చెయ్యలేక అవి పంటకు కలిగించే నష్టాన్ని భరిస్తూనే ఉన్నారు రైతులు. గతంలో మంత్రిగా ఉన్న మారెప్పకు రైతులు మొరపెట్టుకోవడంతో కోట్ల రూపాయలు వెచ్చించి బ్లాక్ బన్ అనే ఆపరేషన్తో జింకల్ని పట్టి నల్లమల అడవుల్లో వదిలిపెట్టే కార్యక్రమం చేపట్టింది. దీంతో జింకల సంఖ్య కాస్త తగ్గింది. అయితే ఇది తూతు మంత్రంగా జరగటంతో వీటి సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తేదీ కర్నూలులో స్వతంత్ర దినోత్సవం నాడు ఆలూరులో జింకల పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ జింకల పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలం కూడా దండిగా ఉంది. అదేవిధంగా జింకలన్నీ పచ్చి పార్కులో వదిలిపెట్టి ఆ రకంగా చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణము దెబ్బతినకుండా చూడొచ్చు. మూడోది ఏమంటే తద్వారా టూరిజం డెవలప్ చేయడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా కోరుతారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి